ప్రైజ్ లార్డ్ అందరికీ. బైబిల్ రీడింగ్ ఇన్ 1 ఇయర్, జూలై 16th, ఆదికాండం 44వ అధ్యాయం నుండి చదువుకుందాం. యోసేపు ఆ మనుషుల గోనెలు పట్టినంత ఆహార పదార్థములతో వాటిని నింపి ఎవరి రూకలు వారి గోనె మూతిలో పెట్టుమనియు, కనిష్ఠుని గోనె మూతిలో తన వెండి గిన్నెను అతని ధాన్యపు రూకలను పెట్టుమనియు తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపింపగా, యోసేపు చెప్పిన మాట చొప్పున అతడు చేసెను. తెల్లవారినప్పుడు ఆ మనుషులు తమ గాడిదలతో కూడా పంపివేయబడిరి. వారు ఆ పట్టణం నుండి బయలుదేరి ఎంత దూరము వెళ్ళక మునుపు యోసేపు తన గృహ నిర్వాహకుని చూచి, నీవు లేచి ఆ మనుషుల వెంటబడి వెళ్ళి వారిని కలుసుకొని, మీరు మేలుకు కీడు చేయనేలా దేనితో నా ప్రభువు పానం చేయునో, దేని వలన అతడు శకునములు చూచునో అది ఇదే కదా, మీరు దీని చేయుట వలన కాని పని చేసితిరి అని వారితో చెప్పుమనెను. అతడు వారిని కలుసుకొని ఆ మాటలు వారితో చెప్పినప్పుడు వారు, మా ప్రభు ఇట్లు మాటలాడనేలా ఇట్టి పని చేయుట నీ దాసులకు దూరమవునుగాక. ఇదిగో, మా గోనెల మూతులలో మాకు దొరికిన రూకలను కానాను దేశంలో నుండి తిరిగి తీసుకొని వచ్చితిమి. నీ ప్రభు ఇంటిలో నుండి మేము వెండినైనను బంగారంనైనను ఎట్లు దొంగిలితుము? నీ దాసులలో ఎవరి యొద్ద అది దొరుకునో వాడు చచ్చునుగాక, మరియు మేము మా ప్రభువునకు దాసులముగా ఉందుమని అతనితో అనిరి. అందుకతడు, మంచిది, మీరు చెప్పినట్టే కానియుడి. ఎవరి యొద్ద అది దొరుకునో అతడే నాకు దాసుడగును. అయితే మీరు నిర్దోషులగుదురని చెప్పెను. అప్పుడు వారు త్వరపడి ప్రతివాడు తన గోనెను క్రిందికి దించి దానిని విప్పెను. అతడు పెద్దవాడు మొదలుకొని చిన్నవాని వరకు వారిని సోదా చూడగా ఆ గిన్నె బెన్యామీను గోనెలో దొరికెను. కావున వారు తమ బట్టలు చింపుకొని ప్రతివాడు తన గాడిద మీద గోనెలు ఎక్కించుకొని తిరిగి పట్టణంనకు వచ్చిరి. అప్పుడు యూదాయును అతని సహోదరులను యోసేపు ఇంటికి వచ్చిరి. అతడు ఇంకా అక్కడనే ఉండెను కనుక వారు అతని ఎదుట నేలను సాగిలపడిరి. అప్పుడు యోసేపు, మీరు చేసిన ఈ పని ఏమిటి? నా వంటి మనుషుడు శకునము చూచి తెలుసుకునని మీకు తెలియదా అని వారితో అనగా, యూదా ఇట్లా, నేను ఏలిన వారితో ఏమి చెప్పగలము? ఏమందుము? మేము నిర్దోషులమని ఎట్లు కనపరచగలము? దేవుడే నీ దాసుల నేరము కనుగొనెను. ఇదిగో, మేమును ఎవని యొద్ద ఆ గిన్నె దొరికినో వాడును ఏలిన వారికి దాసులమగుదుము అనెను. అందుకతడు, అట్లు చేయుట నాకు దూరమవును గాక. ఎవని చేతిలో ఆ గిన్నె దొరికినో వాడే నాకు దాసుడుగా ఉండును. మీరు మీ తండ్రి యొద్దకు సమాధానంగా వెళ్ళుడని చెప్పగా, యూదా అతన్ని సమీపించి, ఏలినవాడ, ఒక మాట ఏలిన వారితో తమ దాసుని చెప్పుకొననేమో. తమ కోపము తమ దాసుని మీద రవులు కొననీయకము. తమరు ఫరో అంత వారు కదా. ఏలినవాడు మీ తండ్రి అయినను సహోదరుడైనను ఉన్నాడా అని తమ దాసులను అడిగాను. అందుకు మేము, మాకు ముసలివాడైన తండ్రియు అతని ముసలితనమున పుట్టిన ఒక చిన్నవాడును ఉన్నారు. వాని సహోదరుడు చనిపోయాను. వాని తల్లికి వాడొక్కడే మిగిలి ఉన్నాడు. వాని తండ్రి వాణ్ణి ప్రేమించుచున్నాడని చెప్పితిమి. అప్పుడు తమరు, నేను అతని చూచుటకు అతను నా యొద్దకు తీసుకొని రండని తమ దాసులతో చెప్పితిరి. అందుకు మేము, ఆ చిన్నవాడు తన తండ్రిని విడవలేడు. వాడు తన తండ్రిని విడిచినడలా వాని తండ్రి చనిపోవునని ఏలిన వారితో చెప్పితిమి. అందుకు తమరు, మీ తమ్ముడు మీతో రాని ఎడలా మీరు మరలా నా ముఖం చూడకూడదని తమ దాసులతో చెప్పితిరి. కాబట్టి నా తండ్రి అయిన తమ దాసుని యొద్దకు మేము వెళ్ళి ఏలిన వారి మాటలను అతనికి తెలియజేసితిమి. మా తండ్రి, మీరు తిరిగి వెళ్ళి మన కొరకు కొంచెం ఆహారము కొనుక్కొని రండని చెప్పినప్పుడు మేము అక్కడికి వెళ్ళలేము. మా తమ్ముడు మాతో కూడా ఉండినడలా వెళ్ళుదుము. మా తమ్ముడు మాతో ఉంటేనే కానీ ఆ మనిషిని ముఖము చూడలేమని చెప్పితిమి. అందుకు తమ దాసుడైన నా తండ్రి, నా భార్య నాకిద్దరిని కనెను. మీరు ఎరుగుదురు. వారిలో ఒకడు నా ఇద్దరి నుండి వెళ్ళిపోయాను. అతడు నిశ్చయముగా దుష్టముఖముల చేత చీల్చబడిననుకుంటుని. అప్పటి నుండి అతడు నాకు కనబడలేదు. మీరు నా ఇద్దరి నుండి ఇతన్ని తీసుకుని పోయిన తర్వాత ఇతనికి హాని సంభవించినడలా నెరసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకంలోనికి దుఃఖంతో దిగిపోవునట్లు చేదురని మాతో చెప్పెను. కావున తమ దాసుడనైన నా తండ్రి యొద్దకు నేను వెళ్ళినప్పుడు ఈ చిన్నవాడు మా యొద్ద లేని ఎడల అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసుకొని ఉన్నది కనుక ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోవట అతడు చూడగానే చనిపోవును. అట్లు తమ దాసులమైన మేము నెరసిన వెంట్రుకలు గల తమ దాసుడైన మా తండ్రిని మృతుల లోకంలోనికి దుఃఖంతో దిగిపోవునట్లు చేయదేము. తమ దాసుడనైనా నేను ఈ చిన్నవాణిని గూర్చి నా తండ్రికి పూటబడి నీ యొద్దకు నేను అతన్ని తీసుకొని రాని ఎడలా నా తండ్రి దృష్టి యందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండునని చెప్పి తిని. కాబట్టి తమ దాసుడినైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా
వెళ్ళిన వారికి దాసునిగా ఉండనిచ్చి ఈ చిన్నవాణ్ణి తన సహోదరులతో వెళ్ళనిమ్ము. ఈ చిన్నవాడు నాతో కూడా లేనియడలా నా తండ్రి యొద్దకు నేనెట్లు వెళ్ళగలను? వెళ్ళినడలా నా తండ్రికి వచ్చు అపాయము చూడవలసి వచ్చునని చెప్పాను. ఆదికాండం 45వ అధ్యాయము. అప్పుడు యోసేపు తన యుద్ధ నిలిచిన వారిని అందరి ఎదుట తను తాను అణుచుకొన జాలక, నా యుద్ధ నుండి ప్రతి మనిషిని వెలుపలికి పంపివేయడని బిగ్గరగా చెప్పాను. యోసేపు తన సహోదరులకు తను తాను తెలియచేసుకున్నప్పుడు ఎవరనూ అతని యుద్ధ నిలిచి ఉండలేదు. అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీయులను ఫరో ఇంటివారును వినిరి. అప్పుడు యోసేపు, నేను యోసేపును, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరం ఇయ్యలేకపోయిరి. అంతటా యోసేపు, నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడు అతడు, ఐగుప్తుకు వెళ్ళినట్లు మీరు అమ్మవేసిన మీ సహోదరునైన యోసేపును నేనే. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. 2 సంవత్సరముల నుండి కరువు దేశంలో ఉన్నది. సేద్యమైనను కోత అయినను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశంలో మిమ్మను శేషముగా నిలుపుటకును ప్రాణంతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారి అందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికనుగాను నియమించెను. మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్ళి అతనితో, నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశం అంతటికి ప్రభువుగా నియమించెను. నా యుద్ధకు రమ్ము, అక్కడ ఉండవద్దు. నీవు గోషేను దేశమందు నివసించెదవు. అప్పుడు నీవును నీ పిల్లలను నీ పిల్లల పిల్లలను నీ గొర్రెల మందలను నీ పశువులను నీకు కలిగిన యావత్తును నాకు సమీపముగా నుండును. ఇంకను 5 కరువు సంవత్సరములు వచ్చును కనుక నీకును నీ ఇంటి వారికిని నీకు కలిగిన అంతటికిని పేదరికం రాకుండా అక్కడ నేను పోషించిదనని అన్నాడని చెప్పుడు. ఇదిగో మీతో మాట్లాడుచున్నది నా నోరే అని మీ కన్నులను నా తమ్ముడైన బెన్యామీను కన్నులను చూచుచున్నవి. ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది యావత్తును నా తండ్రికి తెలియజేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకొని రండని తన సహోదరులతో చెప్పి తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చెను. బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చెను. అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తర్వాత అతని సహోదరులు అతనితో మాట్లాడిరి. యోసేపు యొక్క సహోదరులు వచ్చిన వర్తమానము ఫరో ఇంటిలో వినబడెను. అది ఫరోకును అతని సేవకులకును ఇష్టముగా నుండెను. అప్పుడు ఫరో యోసేపుతో ఇట్లనెను, నీవు నీ సహోదరులను చూచి మీరు ఇలాగు చేయుడి, మీ పశువుల మీద బరువులు కట్టి కానాను దేశమునకు వెళ్ళి మీ తండ్రిని మీ ఇంటి వారిని వెంటబెట్టుకొని నా యుద్ధకు రండి. ఐగుప్తు దేశమందలి మంచి వస్తువులను మీకు ఇచ్చేదను. ఈ దేశం యొక్క సారమును మీరు అనుభవించుతారు. నీకు ఆజ్ఞ అయినది కదా, దీన్ని చేయుడి. మీ పిల్లల కొరకును మీ భార్యల కొరకును ఐగుప్తుల నుండి బండ్లను తీసుకొని పోయి మీ తండ్రిని వెంటబెట్టుకొని రండి. ఐగుప్తు దేశం అంతటిలోనున్న మంచి వస్తువులు మీవే అగును కనుక మీ సామాగ్రిని రక్షపెట్టకూడని చెప్పుమనగా ఇశ్రాయేలు కుమారులు అలాగుననే చేసిరి. యోసేపు ఫరో మాట చొప్పున వారికి బండ్లను ఇప్పించెను, మార్గమునకు ఆహారము ఇప్పించెను. అతడు వారికి 2 దుస్తుల బట్టలు ఇచ్చెను. బెన్యామీనుకు 300 తులముల వెండియును 5 దుస్తుల బట్టలు ఇచ్చెను. అతడు తన తండ్రి నిమిత్తము ఐగుప్తులున్న మంచి వస్తువులను మోయిచున్న 10 గాడిదలను, మార్గమునకు తన తండ్రి నిమిత్తము ఆహారమును ఇతర ధాన్యమును తినుబండారములను మోయిచున్న 10 ఆడు గాడిదలను పంపెను. అప్పుడతడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేర్చుండగా మార్గమందు కలహపడకూడని వారితో చెప్పెను. వారు ఐగుప్తు నుండి బయలుదేరి కానాను దేశమునకు తమ తండ్రి అయిన యాకోబునొద్దకు వచ్చి యోసేపు ఇంకా బతికి ఉండి ఐగుప్తు దేశం అంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియచేసిరి. అయితే అతడు వారి మాట నమ్మలేదు కనుక అతడు నిశ్చేష్టుడైను. అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి. అతడు తను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రి అయిన ఐగుప్తు ప్రాణము తెప్పరిల్లాను. అప్పుడు ఇశ్రాయేలు, ఇంతే చాలు, నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, నేను చావక మునుపు వెళ్ళి అతన్ని చూచేదినని చెప్పెను. ఆదికాండం 46వ అధ్యాయము. అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినదంతయు తీసుకొని ప్రయాణమై బేర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులు నర్పించెను. అప్పుడు రాత్రి దర్శనములందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకతడు చిత్తం ప్రభువా అనెను. ఆయన, నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను,
ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదను. యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచినని సెలవీయగా యాకోబు లేచి బెర్షెబా నుండి వెళ్ళెను. ఫరో అతన్ని ఎక్కించి తీసుకొని వచ్చుటకు పంపిన బండ్ల మీద ఇశ్రాయేలు కుమారులు తమ తండ్రి అయిన యాకోబును, తమ పిల్లలను, తమ భార్యలను ఎక్కించిరి. వారు అనగా యాకోబును, అతని యావత్తు సంతానమును, తమ పశువులను, తాము కానానుల సంపాదించిన సంపద యావత్తును తీసుకొని ఐగుప్తునకు వచ్చిరి. అతడు తన కుమారులను, తన కుమారుల కుమారులను, తన కుమార్తెలను, తన కుమారుల కుమార్తెలను, తన యావత్తు సంతానమును ఐగుప్తునకు తనతో కూడా తీసుకొని వచ్చెను. యాకోబును అతని కుమారులను ఐగుప్తునకు వచ్చిరి. ఇశ్రాయేలు కుమారుల పేర్లు ఇవే. యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను. రూబేను కుమారులైన హానోకు, పల్లు, హెస్రోను, కర్మి. షిమియోను కుమారులైన యెమూయేలు, యామీను, యోహాదు, యాకీను, సోహారు. కనానీయురాలి కుమారుడైన షావూలు. లేవి కుమారులైన గెర్షోను, కహాతు, మెరారి. యూదా కుమారులైన ఏరు, ఓనాను, షేలా, పెరెసు, జెరాహు. ఆ ఏరును ఓనానును కనాను దేశంలో చనిపోయిరి. పెరెసు కుమారులైన ఎస్రోను, హమూలు. ఇషాకారు కుమారులైన తోలా, పువ్వ, యోబు, షిమ్రోను. జెబూలూను కుమారులైన సెరేదు, ఏలోను, యహాలేలు. వీరు లేయా కుమారులు. ఆమె పద్దనారాములో యాకోబు వారిని అతని కుమార్తె అయిన దీనాను కనెను. అతని కుమారులను, అతని కుమార్తెలను అందరూ 33. గాదు కుమారులైన సిప్యోను, హగ్గి, షూని, ఎస్బోను, ఏరి, ఆరోది, అరేలి. ఆషేరు కుమారులైన ఇమ్నా, ఇష్వా, ఇష్వి, బెరియా. వారి సహోదరి అయిన షేరాహు. ఆ బెరియా కుమారులైన హేబేరు, మల్కియేలు. లాబాను తన కుమార్తె అయిన లేయాకిచ్చిన జిల్పా కుమారులు వీరే. ఆమె ఈ 16 మందిని యాకోబునకు కనెను. యాకోబు భార్య అయిన రాహేలు కుమారులైన యోసేపు, బెన్యామీను. యోసేపునకు మనష్షే, ఎఫ్రాయిములు పుట్టిరి. వారిని ఐగుప్తు దేశమందు ఓనుకు యాజకుడగు పోతీఫెర కుమార్తె అయిన ఆసీనతు అతనికి కనెను. బెన్యామీను కుమారులైన బేలా, బేకెరు, హష్బేలు, గేరా, నయమాను, ఏహి, రోహు, రోషు, ముప్పీము, హుప్పీము, ఆర్దు. యాకోబునకు రాహేలు కనిన కుమారులకు వీరందరూ 14. దాను కుమారుడైన హూషీము. నప్తాలి కుమారులైన యహసేలు, గూని, ఏసేరు, షిల్లేము. లాబాను తన కుమార్తె అయిన రాహేలునకు ఇచ్చిన బిల్హా కుమారులు వీరే. ఆమె వారిని యాకోబునకు కనెను. వారందరూ 7. యాకోబు కోడండ్లను వినాయించి అతని గర్భవాసమున పుట్టి యాకోబుతో ఐగుప్తునకు వచ్చిన వారందరూ 66. ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులిద్దరు. ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరూ 70 మంది. అతడు గోషేనుకు త్రోవ చూపుటకు యోసేపు నొద్దకు తనకు ముందుగా యూదాను పంపెను. వారు గోషేను దేశమునకు రాగా యోసేపు తన రథమును సిద్ధం చేయించి తన తండ్రి అయిన ఇశ్రాయేలును ఎదుర్కొనుటకు గోషేనునకు వెళ్ళి అతనికి కనబడెను. అప్పుడు అతడు అతని మెడ మీద పడి అతని మెడ పట్టుకొని ఎంతో ఏడ్చెను. అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో, నీవింకా బ్రతికి ఉన్నావు, నీ ముఖం చూచి తిని కనుక నేనిక్కడ చనిపోవదునని చెప్పాను. యోసేపు తన సహోదరులను, తన తండ్రి కుటుంబపు వారిని చూచి, నేను వెళ్ళి ఇది ఫరోకు తెలియజేసి కనాను దేశంలో ఉండిన నా సహోదరులను, నా తండ్రి కుటుంబపు వారును నా యొద్దకు వచ్చిరి. ఆ మనుషులు పశువులు గలవారు, వారు గొర్రెల కాపరులు. వారు తమ గొర్రెలను, పశువులను తమకు కలిగినదంతయు తీసుకొని వచ్చిరని అతనితో చెప్పెదను. గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తీయులకు హేయుడు. కనుక ఫరో మిమ్మల్ని పిలిపించి మీ వృత్తి ఏమిటని అడిగినడలా మీరు గోషేను దేశమందు కాపురముండినట్లు మా చిన్నతనము నుండి ఇదివరకు నీ దాసులమైన మేమును మా పూర్వీకులమును పశువులు గల వారమై ఉన్నామని ఉత్తరమీయుడని చెప్పాను. ఇది ఈరోజు భాగమండి. ప్రైజ్ ది లార్డ్.